హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ తెలుగు రివ్యూ. మన జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా అనగనగా ఒక రాజు. అది ఇవాళ రిలీజ్ అయింది, నేను చూసేసాను కూడా. ఇప్పుడు రివ్యూకి వస్తే ఫస్ట్ మనం కథ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో పెద్ద కథ ఉండదు. మనం ట్రైలర్లో ఏదైతే చూసామో అదే స్టోరీ లైన్గా ఉంటుంది. ట్రైలర్ టీజర్ కనుక మనం చూస్తే చాలా హైప్గా అనిపిస్తుంది. బట్ సినిమాలోకి వెళ్తే కథ ఏమి ఉండదు. సింపుల్గా కామెడీలో కథను పెట్టినట్టు ఉంటుంది, కానీ కథలో కామెడీ పెట్టినట్టు ఉండదు. సో ఇక్కడ ఒక పెద్ద మైనసే కథ. ఇంకా మనం టెక్నికల్ వాల్యూస్కి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే డిఓపి ఆల్సో వెల్. మ్యూజిక్ వస్తే అసలు మరీ వరస్ట్గా అనిపించింది నాకు. అసలు బ్రెయిన్కి ఒక్క సాంగ్ కూడా ఎక్కల. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు నాకు ఏమీ అనిపించలేదు. ఇంకా ఎడిటింగ్ వస్తే ఆ వాయిస్ లిప్సింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం అనిపించలే. మలయాళం సినిమాలు తెలుగులో డబ్ చేసినట్టు అనిపించింది. లిప్సింగ్ చాలా మిస్ అయింది. అండ్ ఇంకా మేకప్కి వస్తే అసలు ఇదివరకు పాతకాలం డ్రామాలు వేసేవాళ్ళు కదా, స్టేజ్ డ్రామాలు వేసేవాళ్ళు కదా, వాళ్ళు మేకప్ వేసుకుని ఎలా వస్తారు, నవీన్ పోలిశెట్టి సినిమా మొత్తం అలాగే అనిపించాడు. ఓవర్ మేకప్ అలా అనిపించింది, అసలు ఫేస్కి సెట్ కాలేదు. మరి ఆయన అసలు సినిమా చూసుకున్నాడో చూడలేదో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్కి వస్తే ఈ సినిమాలో కూస్తో కాస్తో మీనాక్షి చౌదరి గ్లామరస్ కొంచెం ప్రో వల్లే అనిపించింది. ఇంకా రావు రమేష్ కూడా ఏదో చిన్న ప్రో కింద మనం యాడ్ చేసుకోవాలి తప్ప అదేమి పెద్ద యాడ్ ఆన్ కాదు. ఇంకా కాన్స్కి వస్తే అసలు నవీన్ పోలిశెట్టి బాడీ లాంగ్వేజ్ అనేది కొంచెం కూడా మార్చట్లేదు. అన్ని సినిమాల్లోనూ బయట యాంకరింగ్ చేసేటప్పుడు ప్రతి చోట నాదే బాడీ లాంగ్వేజ్. అది ఫర్దర్గా వెళ్తే ఇంకా ఆయనకి ఫెయిల్యూర్సే, నా ఒపీనియన్ అది అయితే. ఇంకా మైనస్లకు వస్తే ఆయన మేకప్ అయితే అసలు నేను చూడలేకపోయానండి సినిమాలో. నాకైతే అసలు డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూస్తే చాలా ఆర్గానిక్ కామెడీ అండ్ ఆర్గానిక్ మేకప్గా ఉంటుంది. ఆయన ఫేస్ కానీ అంతా ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా పలుకుతాయి. బట్ ఈసారి మాత్రం నాకు అసలు ఏ విధంగా నచ్చలే. సినిమా చూడబుద్ధి కూడా కాలేదు ఆయన ఫేస్ చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సీన్స్లో బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు, కానీ మనకు అసలు నవ్వు రాదండి. ఇంకా అది బుర్ర మనం పెట్టకూడదు అన్నమాట సినిమాలో. అలా వదిలేస్తే, ఏదో గాలికి వదిలేస్తే మనకి ఏదో నవ్వు వస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప ఇంక ఏమీ లేదండి అసలు. ఇంకా వాయిస్ ఓవర్ అవుతే వెనకాల దారుణం, అది లిప్సింక్ అవ్వట్లా. నాకు కొన్ని సీన్లు మరీ దారుణంగా అనిపించింది. ఇంకా ఈ సినిమా చూసే కంటే 10 జబర్దస్త్ స్కిట్లు మనం ఇది యూట్యూబ్లో చూసుకుంటాం బెటర్. ఎందుకంటే సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంది సినిమా. మరి చాలామంది డైరెక్టర్లు మారారని విన్నాను. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా డైరెక్షన్ చేశారు, రైటింగ్ చేశారు అని కూడా విన్నాను. ఐ డోంట్ నో, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది వాళ్ళ ఒపీనియన్. ఇంకా ఫైనల్గా రేటింగ్ ఇవ్వాలంటే ఈ సినిమాకి నేను 1.75 ఇస్తాను. అంతకు మించి అయితే 0.5 కూడా ఇవ్వను. నాకైతే నచ్చలేదండి అసలు ఈ సినిమా. క్రింజ్ కామెడీ అంటారు కానీ అది కూడా లేదండి. అసలు చిరాకు వచ్చేసింది నాకు చాలా. సినిమా ఏంటంటే బలవంతంగా నవ్వించాలని చూస్తారు, కానీ న్యాచురల్గా ఒక ఆర్గానిక్ ఫీల్ అనేది కలగదు. అసలు సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టి వాయిస్ తప్ప ఏమి ఉండదు. వన్ మ్యాన్ షో కింద రాసుకున్నారు. అది ఇప్పుడు మనం జబర్దస్త్లో చూస్తే ఆది స్క్రిప్ట్లు చూస్తే ఆది వాయిస్ తప్ప ఇంకేది వినిపించదు కదా, అలాగే ఉంటుందండి. ఇదే అండి, నాకైతే సినిమా ఏ విధంగానూ నచ్చలేదు. అండ్ జై హింద్, థ్యాంక్ యూ.